తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి చేద్దామన్నటువంటి లక్ష్యంతో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు పడి సబ్బండ వర్గాలు కూడా తెలంగాణను సాధించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉత్తర తెలంగాణకే తలమానికమైనటువంటి తెలంగాణ, అలాగే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఒక వెలుగు వెలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యం మాత్రం తెలంగాణ వచ్చిన తర్వాత విచ్ఛిన్నమైపోయిందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. జిల్లాల పునర్విభజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక మంది ఆందోళన చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా చేసిన తర్వాత దాని అస్తిత్వాన్ని, దాని మనుగడనే ప్రశ్నార్థకంగా చేశారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం మేధావులు, అలాగే ఉన్నటువంటి వరంగల్ అభివృద్ధిని కాంక్షించేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడినటువంటి పరిస్థితి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల ఏర్పాటుపై కూడా వరంగల్ హనుమకొండ జిల్లాల ఏర్పాటును కూడా కొంత పునఃపరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా పేరు పొందుతున్నటువంటి వరంగల్ నగరాన్ని అంత స్థాయిలో ఉంచాలంటే మాత్రం హనుమకొండ, వరంగల్ నగరాలు కూడా కలిసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ట్రై సిటీస్గా పేరు పొందినటువంటి ఈ వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఒక భౌగోళిక స్వరూపాన్ని కూడా ఇక్కడ తెర మీదకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి మేధావులు, అలాగే ప్రొఫెసర్లు, ఇంటెలెక్చువల్స్ ఏం చెప్తున్నారు, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలను కలపాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే సభలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణ కూడా మొదలు పెడుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇంటెలెక్చువల్, అలాగే వరంగల్ జిల్లాలో ఉన్న ప్రముఖ ఎకనమిస్టు, అలాగే ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి వారి ఆలోచన విధానం ఎలా ఉంది, తెలంగాణ రెండో క్యాపిటల్గా వరంగల్ను చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏ అంశాలపై వారు స్పందిస్తున్నారు, రెండు జిల్లాలు కలపాల్సినటువంటి ఆవశ్యకత ఏంటో వారిని కూడా మనం కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వహించడంలో వరంగల్ది చాలా కీలక పాత్ర. ఉన్నత శ్రేణి ఇంటెలెక్చువల్స్ కూడా చాలా వరకు కూడా జిల్లాల విభజన మీద సమయంలో కూడా చాలా స్పందించినటువంటి పరిస్థితి. అసలు రెండు జిల్లాల ఏర్పాటు అంటే భౌగోళికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా ఏర్పాటు చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టినారు గతంలోనే. ఇప్పుడు కూడా ఆ బాధ, దానివల్ల జరగబోతున్నటువంటి నష్టాలు ఏందనేది కూడా తెర మీద తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. మీ ఆలోచన విధానం ఎట్లా ఉంది, ఏం చేస్తే మళ్ళీ వరంగల్ యొక్క కీర్తి కిరీటాలు ప్రపంచ పటంలో నిలబడతాయి అనుకుంటున్నారు? ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం సాధించడానికి 60 సంవత్సరాల పోరాటం, వేలాది మంది విద్యార్థులు, యువకులు చనిపోయడానికి చంద్రబాబు పోయి చంద్రశేఖర్ రావాలి, చంద్రశేఖరరావు పోయి మళ్ళీ ఇంకొక రెడ్డి రావాలి, ఇంకొక బ్రాహ్మణ్ రావాలని చేసింది కాదు ఉద్యమం. ఇది సమగ్రమైన అభివృద్ధిలో వెనుకబడిపోతుంది తెలంగాణ అని. అందులో ముఖ్యంగా హైదరాబాద్ అనేది ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి అయింది. తెలంగాణ పేరు మీద అభివృద్ధి అయితే హైదరాబాదే అయింది, కానీ మిగిలిన జిల్లాలన్నీ వట్టిపోయినాయి. అది ఇది అన్యాయం జరుగుతుంది, తెలంగాణ వస్తే మనం నిర్ణయం చేసుకుంటాం కదా అనుకుంటే, ఇప్పుడు గత 12 ఏళ్ళ చూసిన పరిస్థితి కూడా అన్ని జిల్లాలు వాళ్ళు ఇప్పుడు జగన్ చేసిందో 26 జిల్లాలు చెప్తే వీళ్ళు 33 జిల్లాలు చేసి ఇంకా కావాలంటే హుస్నాబాద్ను, ఇంకా పరకాలను, లేదా వర్ధనపేటను కూడా చేద్దాం, మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే 100 జిల్లాలు చేద్దామనే ఆలోచనతో కేసీఆర్ ఉండొచ్చు. కానీ తెలంగాణ తెచ్చుకున్న మేధావులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అరే మనం ఒకటి అనుకుంటే వాళ్ళు ఒకటి చేశారనే ఉద్దేశంతో చాలామంది బాధపడుతున్నారు. అందుకని ప్రజలకేమో భ్రమలు కల్పించి మీకు జిల్లా వస్తే ఇన్ని ఎత్తాయి అన్ని ఎత్తాయి అని చెప్పి ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని వాళ్ళ వారసత్వ రాజకీయాలను, కుటుంబ రాజకీయాలను బలోపేతం చేసుకోవడం కోసమే దీన్ని ఇంత చేశారనేది వాస్తవం. సరే, వాళ్ళు అలా చేస్తే మనం తెచ్చుకున్న వాళ్ళం, కష్టపడ్డ వాళ్ళం, త్యాగాలను చేసిన చూసుకుంటూ ఉండడం అనేది సహజం కాదనేదే ఇవాళ సివిల్ సొసైటీని చాలామంది ముందుకు వస్తున్నారు. కాబట్టి వరంగల్ అనేది ఏదో ఒకటిగా జిల్లా కావడం, లేకపోతే దానికోటి కాలేజీ భవనం కడితే సరిపోయిందని కాదు. ఇక్కడ ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో 40 లక్షల మంది జనాభా ఉంటారు. ఉత్తర తెలంగాణ దాదాపు 1.5-2 కోట్ల మంది జనం ఉన్నారు. ఈ జనానికి ఇది ఒక అభివృద్ధి కేంద్రంగా ఉండాలి, చోదక కేంద్రంగా ఉండాలి, ఒక గ్రోత్ ఇంజన్గా లాగా ఉండాలి. దీన్ని మొత్తం మిగిలిన 16 కొత్త జిల్లాలకు కూడా ఇది కేంద్రం కావాలి. ఇక్కడ యువత అందరికి కూడా ఉపాధి అవకాశాలు రావాలి, పేద వర్గాలు మైగ్రేషన్ వచ్చిన వాళ్ళకు జీవనోపాధులు జరగాలి, ఆదాయం సృష్టించబడాలి, స్టేట్కి కూడా ఆదాయం రావాలి. అటువంటి అభివృద్ధి కేంద్రంగా పూణే లాగాన, లేక ఒక మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్ లాగాన, ఇది కోయంబత్తూర్ లాగాన, లేకపోతే ఒక విశాఖపట్నం లాగా ఎదిగితే ఇక్కడి ప్రాంతానికి వచ్చేటువంటి ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఇక్కడున్న యువతకు జరుగుతుంది. ఇక్కడ జరిగేటువంటి విద్య, వైద్యము, అదేవిధంగా మార్కెటింగ్ ఫెసిలిటీసు, ఇంకా అనేక రకాలైనటువంటి సహజ వనరులు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో వరంగల్ అనేది మహానగరం అంటే 16 కొత్త జిల్లాలకు కేంద్రంగా ఎదిగి అభివృద్ధి కావాలనుకుంటాం. కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పంచుకొని రియల్ ఎస్టేట్ చేసి దీని మీద పెత్తనం చేయాలి, ఒక్కొక్కరిని ఒక రాజ్యం కావాలని ఎవరు తేలేదు. త్యాగాలు చేసిన యువత కూడా అర్థం చేసుకోవాలి. ఇది అభివృద్ధి రావాలి, వచ్చే జనరేషన్స్ అందరికి కూడా న్యాయం జరగాలనే పద్ధతిలోనే తెలంగాణ తెచ్చినాం. అదేవిధంగా మహానగరాన్ని కాపాడాలి, అభివృద్ధి చేయాలి. మీరు అన్నటువంటి ఈ కారిడార్ ఎక్కడ పోయింది, మరి వరంగల్ టు హైదరాబాద్ కారిడార్ ఎక్కడ పోయింది,
రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, లేకపోతే ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కడ పోయింది, లేదా టెక్స్టైల్ పార్క్ ఎక్కడ పాడైపోయింది. అక్కడ మన రాంపూర్లో వచ్చిన టెక్స్టైల్ పార్క్ కూడా మొత్తం మునిగిపోతుంది కదా. ఇది అభివృద్ధిని మీ నాయకత్వం చూసుకోవాలి కదా. ఎవరు ఎమ్మెల్యేల రాజ్యం ఇదేమన్నా? ఇది ఎవరు ఉత్తరో పోతారో తెలియదు. ఐగురాచారు వచ్చిండు పోయిండు. మధుసూదన్ రావు ఎంతో కష్టపడి ఆర్ఈసీ తీసుకొచ్చిండు. టిఎస్ మూర్తి ఆయన ఎంఎస్ రాజలింగం గారు కేఎంసీ తీసుకొచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమకారు చనిపోయిన వాళ్ళ పేరు మీద తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. మరి ఈ నాయకులు ఏం తెచ్చారో అని మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నాను. కాబట్టి వరంగల్ను నాశనం చేస్తా అంటే చూచి ఊడకండి. యువకులారా, నిరుద్యోగులారా, యువత, ఇది మీ రాష్ట్రం, మీ కోసం ఎదుగుతున్న నగరం. కాబట్టి మీరు దాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము చేసే కార్యాచరణ కూడా మీరందరూ సహకరించాల్సిన అవసరం ఉన్నది. మేము దీంట్లో ఏదో లబ్ధి పొందాలని మాకేమీ లేదు. మేము పెద్ద మనుషులం అయినాము. కానీ దీన్ని కాపాడవలసిన అవసరము, దీని దిశ చూపించవలసిన అవసరము, ఆ బాధ్యత మాపై ఉన్నది. కాబట్టి మేమందరం కలిసి పనిచేస్తున్నాం. తప్పకుండా ప్రజలు దీన్ని సమర్థిస్తారు. నాయకులు కూడా తప్పకుండా దీన్ని ఇవ్వాలి. ముఖ్యమంత్రిని కూడా మేము కలిసేటువంటి కార్యాచరణకు తీసుకుంటాం. అన్ని వర్గాలను కలుపుకొని పోతాం. సార్, ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక దగ్గర, వ్యాపార వర్గాలు ఒక దగ్గర, ఇట్లాంటి ఉన్నప్పుడు నిజంగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఇప్పుడు హైదరాబాద్ని డీసెంట్రలైజ్ చేస్తేనే మిగిలిన జిల్లాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఎక్కడైనా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా అదే. కానీ ఇట్లా జిల్లాల వారిగా విభజన చెందిన తర్వాత మళ్ళీ కొట్లాట్లే తప్ప మనము అన్నటువంటి ఒక భావన లేకుండా పోయేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా జిల్లా, నీ జిల్లా అని చెప్పి పక్క ఉన్నటువంటి వాళ్ళే కొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎడ్యుకేషన్ సెంటర్లు ఒక దగ్గర ఉన్నాయి, ఇక్కడ వ్యాపార సముదాయాలు ఒక దగ్గర ఉన్నాయి. అసలు దీన్ని ఎట్లా కలిపితే బాగుంటుంది? అసలు దీనికి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మీరు దీని ఆవశ్యకతను ఎట్లా ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నారు? వరంగల్ మహానగరమే కాదు, వరంగల్ ఉమ్మడి జిల్లా అనే దానికి వనరుల పక్షాన చూసినా కానీ, విస్తీర్ణం పక్షాన చూసినా కానీ, మానవ వనరుల యొక్క అభివృద్ధి చూసినా కానీ, వ్యాపారం చూసినా కానీ అన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నాయి ఇక్కడ. కాకపోతే ఇక్కడికి ఫారిన్ క్యాపిటల్ రావడం లేదు, జాతీయ క్యాపిటల్ రావడం లేదు, కేంద్ర ప్రభుత్వ క్యాపిటల్ రావడం లేదు. కాబట్టి ఇది ఒక మహానగరం ఎదుగుతుంటే ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీటన్నిటి కూడా ఇది ఒక అభివృద్ధి, అన్నిటికీ ఆకర్షణ చేసేటువంటి, అభివృద్ధిని ఆకర్షించేటువంటి శక్తి పెంచాలి. ఆ రూపంలో మాత్రమే ఈ రాష్ట్రంలో మరో నగరం ఎదిగినట్టయితుంటే దాని ద్వారా అభివృద్ధి అవుతానే అటువంటి అంచనా ఉన్నది. కాబట్టి మేము చేస్తున్నాం. కానీ ఇదేదో రాజకీయాలు చేయడానికి కోసము, లేదా ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క జిల్లా చేసుకున్నాయి, 12 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు చేసుకున్నాయి. ఇంకా తర్వాత ఇంకో ఎమ్మెల్యే వస్తే ఆయన కావాల్సిన ఇది కాదు కదా. భవిష్యత్తు దాదాపు 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, అవినీతి కోసం, దోపిడీ కోసం ఈ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తే ఊరుకోకూడదు. తప్పకుండా ఇప్పుడున్న యువత తప్పకుండా ఆలోచించాలి. మేము చెప్పే విషయాలను మీరు డెప్త్గా ఆలోచించాలని రాజకీయ నాయకులు కూడా ఇవాళ వరంగల్ జిల్లాలో ఒకరికొరు యుద్ధం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి ఈ వరంగల్ జిల్లాను అభివృద్ధి చేద్దాం అనేటువంటి జాస లేకుండా ఎప్పటికక్కడికి వాళ్ళు ప్రజల ముందే కొట్లాడేటువంటి పరిస్థితి ఉన్న రాజకీయ నాయకులు. అది మర్చిపోండి అని చెప్తున్నాం. ఇప్పటికే నష్టం జరిగిన దాన్ని మనం పూర్తి చేయాలి, పునరుజ్జీవం తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయాలి. కానీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వివిధ పార్టీల అడ్డుకాలు వేస్తే మాత్రం బాగుండదు. మనం అభివృద్ధి చేసి చూపించండి. మీరు 40 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేసారో చెప్పండి. మనకు కావాలంటే మేము డయాస్ పెడతాం, ఇది పౌర సమాజం నుంచి పెడతాం. ఇంతకాలం నుంచి మంత్రులైన వాళ్ళు, ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు వారి యొక్క కాంట్రిబ్యూషన్ ఏందో చెప్పండి. ఈ జిల్లా నాశనం కావడానికి ఎవరో కారణం చెప్పండి. కాబట్టి ఇది చాలా ఆవేదనతోటి చెప్తున్నాం, మేము ఆందోళనతో చెప్తున్నాం, ప్రజల గోడు చూసి చెప్తున్నాం. కాబట్టి మంచి మనసుతోటి ఆలోచించి ముఖ్యమైన ఒత్తిడి తీసుకొచ్చి 12 మంది ఎమ్మెల్యేలు కలిసి, 2 ఎంపీలు కలిసి మీరు దీన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీద ఉంది. అది మీరు మర్చిపోతే ప్రజలు మిమ్మల్ని కూడా మర్చిపోతారని మనం చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో కూడా దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందాలి తప్ప రోజు రోజుకి పతనావస్థకి చేరిపోతున్నటువంటి ఆందోళన సార్ చెప్తున్నటువంటి మాటల్లో కనిపిస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులు స్వలాభం కోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు తప్ప పెత్తనాల కోసమే ఆలోచిస్తున్నారు, సీట్లు పంచుకోవడం కోసమే ఆలోచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ స్వలాభం కోసం ఉంటున్నారు తప్ప అందరం కలిసి ఒక వ్యవస్థను మళ్ళీ భవిష్యత్ తరాలకు అందిద్దామన్నటువంటి ఒక లక్ష్యాన్ని మర్చిపోవడం వల్లనే ఇంతటి దుస్థితి నెలకొంటుందన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. యువత మాత్రం ఖచ్చితంగా దీనిపై స్పందించి ఒక ఇంటెలెక్చువల్స్ చెప్తున్నటువంటి మాటలు, ఎందుకంటే వాళ్ళు అంటే వార్ధక్యంలోకి వచ్చిన తర్వాత ఇంకా మాకు స్వార్థం అన్నటువంటి ఏది ఉండదు. కాబట్టి ఒక ప్రొఫెసర్గా మేము చెప్తున్నటువంటి మాటలను కూడా యువత ఆ పెడదారిన పట్టకుండా, పెడచెవిన పెట్టకుండా రాబోయే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక సర్వతోముఖాభివృద్ధి సాధించే విధంగా ఆలోచించాల్సినటువంటి అవసరాన్ని కూడా చెప్తున్నారు. ఒక ఆవేదన భరితమైనటువంటి ఆలోచనతో చెప్తున్నారు భవిష్యత్తులో ఎలా ఉండాలనే దానిపై. ప్రస్తుతానికి పుల్లూరు సుధాకర్ గారు, వారు ఫోరం ఫర్ బెటర్ వరంగల్ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పటికే ఎన్నో డిపిఆర్లు కూడా రూపొందించారు. వరంగల్ జిల్లాకు సంబంధించి సమగ్ర అభివృద్ధి ఎలా ఉండాలి, ఒక ఫారెన్
లాంటి దేశాలు ఎట్లా, అమెరికా లాంటి దేశాలు ఎట్లా డెవలప్ అవుతున్నాయి, అట్లాంటి విజన్ మనకు ఉండి కూడా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం అన్న దాని మీద ఇప్పటికే వారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అనేక నివేదికలు పంపించారు. తెలంగాణలో వరంగల్కు ఒక ప్రత్యేక స్థానం ఉన్నటువంటి నేపథ్యంలో దాని యొక్క ప్రాముఖ్యత మరింత పెంచే విధంగా ఎన్నో ప్రణాళికలు కూడా రూపొందించినటువంటి నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత వరంగల్ జిల్లాను 6 జిల్లాలుగా విభజించిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మరి వరంగల్ గతంలో ఉన్నటువంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాకతీయ సామ్రాజ్యం మళ్ళీ ఆ స్థాయిలో వెలుగొందాలంటే ఎట్లాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే బాగుంటుంది అన్నటువంటి కోణంలో వార్తలు కూడా మనం మాట్లాడదాం ఒకసారి. ఇప్పటికే అనేక అంశాలు కూడా వారు ముందుంచినటువంటి నేపథ్యంలో సుధాకర్ సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే దాదాపు మన వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక ప్రణాళికలు రూపొందించారు. ఇదేంటంటే ఒక చాలా డెడికేటెడ్గా మీ డిపిఆర్లు కానీ మీవన్నీ కొన్ని ప్రభుత్వానికి కూడా నివేదించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యాలయాలు కూడా మీ ఆలోచనలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మీరు ఒక ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసినటువంటి వ్యక్తిగా మీరు ఎట్లాంటి పరిస్థితుల్ని ఈ విధంగా ఆకాంక్షిస్తున్నారు? 1000 ఏళ్ల వరంగల్ చారిత్రక వారసత్వాన్ని, ఒకప్పుడు దక్షిణ భారతదేశానికి రాజధానిగా వెలుగొందిన వరంగల్ జిల్లా గత 10 ఏళ్ల కాలంలో అనాదరణకు, అన్యాయానికి కూడా గురైంది. దాదాపుగా మనకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు అన్ని రకాల వనరులు సమతుల్యంగా ఉన్న పరిస్థితిలో వరంగల్ జిల్లాను, ఉమ్మడి జిల్లాను 6 ముక్కలుగా చేసి ఒక అశాస్త్రీయ ప్రాతిపదికన విభజించడం జరిగింది. ఈ దాపు వరంగల్ జిల్లాను విభజన అనేది అసలు జిల్లాల విభజనతో కనుక మనం చూసినట్టయితే అసలు జిల్లాల పునర్విభజన ఏ విధంగా జరిగింది అన్న కోణంలో మనం ఆలోచిస్తే వాస్తవానికి మనకు దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, తర్వాత సెకండ్ రిఫార్మ్స్ అడ్మినిస్ట్రేటివ్ కమిషన్, ఇతర రకాల అడ్మినిస్ట్రేటివ్ రిపోర్ట్స్ ఉన్నాయి, శాస్త్రీయమైన సంప్రదాయాలు ఉన్నాయి, మార్గదర్శకాలు ఉన్నాయి. ఇవన్నీ పట్టించుకోకుండా, చట్టం నిర్దేశించిన సూత్రాలను పట్టించుకోకుండా వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే జిల్లాలను విభజన చేయడం జరిగింది. ముఖ్యంగా అసలు జిల్లాల విభజన ఏ విధంగా జరగాలి అని కనుక మనం ఒకటే వాక్యంలో కనుక మనం చెప్పాలనుకుంటే, జిల్లాల విభజన జనాభా పరంగా, సహజ వనరుల పరంగా, భౌగోళిక సామీప్యత పరంగా, చారిత్రక సాంస్కృతిక వారసత్వ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అసలు జిల్లాల విభజన జరగాలి. కానీ వరంగల్ విషయంలో పూర్తిగా దీన్ని పక్కకు పెట్టేసి వరంగల్లో 6 ముక్కలు చేయడం జరిగింది. అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టపోయింది మాత్రం వరంగల్ జిల్లానే 6 ముక్కలు కావడం వల్ల. అది ఎటువంటి నష్టం జరిగింది అంటే, ఇదివరకు సరే వాస్తవంగా చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా వరంగల్ ఏమంతా అభివృద్ధి చెందలేదు. అందరూ అనుకున్నట్టుగా హైదరాబాద్ తర్వాత ఇది 2వ ప్లేస్లో లేదని చెప్పి ప్రభుత్వ నివేదికలు తెలియజేస్తున్నాయి. దాదాపు అన్ని 33 జిల్లాలలో మనం 15-16 కాదు కదా 30 స్థానాల్లో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాను ముక్కలు చేయడం అనేది మానవ వనరుల పరంగా, వనరుల సమతుల్యత పరంగా వరంగల్ ఆర్థిక ప్రయోజనాలని, అభివృద్ధిని పూర్తిగా దెబ్బతీసింది. ఎట్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనకు పర్యాటకం, తర్వాత అడవులు, అటవీ విస్తీర్ణం, తర్వాత జనాభా, సహజ వనరులు, విద్య, వైద్యం ఇవన్నీ కూడా ఒక రకమైన బ్యాలెన్స్ స్టేట్లో ఉండేవి. ఎప్పుడైతే 6 ముక్కలైందో ఒక్కొక్క రంగం ఒక్కో జిల్లాలోకి వెళ్ళిపోయింది. అంటే ఉదాహరణకు అడవులు 71% ములుగులోనే ఉన్నాయి, భూపాలపల్లిలో ఖనిజ సంపద ఉంది, హన్మకొండలో విద్యా వైద్యం వచ్చేసింది, వరంగల్లో మనకు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు అవకాశాలు ఏర్పడ్డాయి. అంటే ఈ విధంగా ఏమని జరిగిందంటే అభివృద్ధికి కావలసిన వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాలు 3 కూడా ఒక్కొక్కటి ఒక్కో రంగం జిల్లాలోకి వెళ్ళిపోయే వరకు పరిస్థితి ఏ విధంగా వచ్చిందంటే ప్రతి జిల్లా కూడా మొదటి నుండి అభివృద్ధి కావాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అంటే చివరికి మళ్ళీ మొదటికి వచ్చేసింది డెవలప్మెంట్ అనేది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ఈ 3 రంగాలు ఉంటేనే అభివృద్ధిలో సమతుల్యత ఉండే అవకాశం ఉన్నది. ఆ 3 రంగాలు ఉంటేనే అభివృద్ధి సాధ్యమయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు చూడండి, దీని ఎఫెక్ట్ మనం చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వ నివేదికలు కనుక మనం చూసినట్టయితే జీడిపిలో కానీ, తలసరి ఆదాయంలో కానీ 33 జిల్లాలలో వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏర్పడ్డ 6 ముక్కలు కూడా 14వ స్థానానికి తర్వాత దిగజారిపోయినాయి. ఇది ప్రత్యక్ష ఫలితం మన ప్రజల పరంగా మనం చూస్తున్నది. ఏదో పరిపాలనా సౌలభ్యం అన్నారు, ఎక్కడా కూడా ఉద్యోగుల క్యాడర్స్ ఎంత పెరగలేదు, పరిపాలనా సర్వీసులకు కూడా భంగం కలిగింది, ప్రజలకు పౌర సేవలు అందకుండా పోయినాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో విభజన అనేది వరంగల్కు ఇటు ఆర్థికంగా, సాంస్కృతికంగా, సామాజికంగా, మానవ వనరుల పరంగా కూడా ఉపాధి పరంగా చూసినా ఈ విభజన మన వరంగల్కు అన్యాయం చేసింది తప్ప వరంగల్కి ఎటువంటి న్యాయాన్ని చేకూర్చలేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరగాలి అంటే, ఇప్పుడు వరంగల్ జిల్లాలో 6 ముక్కలు ఉన్నప్పటికీ, 6 జిల్లాలుగా విభజించబడినప్పటికీ ఈ 6ని తిరిగి ఒకే జిల్లా చేయమనే పరిస్థితి వాస్తవంగా లేదు సామాజికంగా, రాజకీయంగా.
కాబట్టి మేము ఫోరం ఫర్ బెటర్ వరంగల్ తరఫున మా ఆలోచన ఏంటిదనంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఉన్న హన్మకొండ వరంగల్ నగరాలున్న హన్మకొండ వరంగల్ జిల్లాలను కలిపి వరంగల్ జిల్లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రపోజ్ చేస్తున్నాం. దీనికి కారణం ఏంటిదంటే వాస్తవానికి హన్మకొండ వరంగల్ జిల్లాలు వేరైనా వాటి ఆత్మ ఒక్కటే, వాటి చారిత్రక సాంస్కృతిక వారసత్వం ఒకటి లేకుండా ఇంకొకటి ఎగ్జిస్ట్ అయ్యే పరిస్థితి హన్మకొండకు కానీ వరంగల్ కానీ లేదు. ఎందుకు ఇంతకుముందు అనుకున్నట్టుగా 3 రంగాలు ఇక్కడ కలిసే అవకాశం ఉంది కాబట్టి అభివృద్ధికి ఇక్కడ సాధ్యమయ్యే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటిదంటే వరంగల్ అభివృద్ధి చెందితే ఒక్క వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకే కాదు తెలంగాణ మొత్తానికి కూడా హైదరాబాద్ తర్వాత ఆదాయ పెంపు ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం వరంగల్కు ఉంది. అటువంటి అవకాశాలు వనరులు కూడా వరంగల్లో ఉన్నాయి, నిపుణ మానవ వనరులు కూడా ఉన్నాయి. అంటే ప్రధాన ఆర్థిక కేంద్రంగా వెలుగొందే అవకాశం హైదరాబాద్ తర్వాత అప్పుడు నిజమైన వాస్తవంగా మనం అనుకున్న వాస్తవం అప్పుడు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం హైదరాబాద్ తర్వాత వరంగల్ మనం చెప్పుకునే అవకాశం మనం ఉంటుంది. ఇంకొక నష్టం కూడా జరిగింది మనకు. వరంగల్ ప్రధాన ఆర్థిక కేంద్రంగా ఎదగకపోతే రేపు తెలంగాణ 2 ముక్కలయ్యే అవకాశం ఉంది. ఎందుకు అనంటే హైదరాబాద్ చుట్టుపక్కలనే అభివృద్ధి చాలా విపరీతంగా కాన్సన్ట్రేట్ అయింది. మీరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ కనుక వాళ్ళ జ్యూరిస్డిక్షన్ మనం గమనించినట్టయితే ఉమ్మడి తెలంగాణలో ఉమ్మడి 10 జిల్లాలలో సగం జిల్లాలు హైదరాబాదు హెచ్ఎండిఏ పరిధిలోనే ఉన్నాయి. అంటే ఏం జరుగుతుంది, రేపు దక్షిణ తెలంగాణ మొత్తం హెచ్ఎండిఏ పరిధిలోకి హైదరాబాద్ పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాంతంలోనే ఇప్పుడు ఓఆర్ఆర్ వస్తుంది, ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ వెంట రైలు మార్గం కూడా ప్రపోజ్ చేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటున్నారు, ఫోర్త్ సిటీ అంటున్నారు, ఐటీ హబ్స్ అంటున్నారు, ఫార్మా హబ్స్ అంటున్నారు. ఇంత విపరీతమైన డెవలప్మెంట్ దక్షిణ తెలంగాణ అభివృద్ధి చెందిన తర్వాత ఉత్తర తెలంగాణ ఎడారిగా మిగిలిపోయే అవకాశం ఉంది. దానికి ఒక్కటే పరిష్కారం, 2 రీజనల్ సెంటర్స్ హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ తెలంగాణ అభివృద్ధి, వరంగల్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ అభివృద్ధి కనుక జరిగితే మాత్రం వరంగల్ ప్రధాన ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చెందితే ఉత్తర తెలంగాణకు ఎంతో సౌకర్యవంతంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయం కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోకపోతే మాత్రం ఒక్క వరంగల్కే కాదు తెలంగాణ మొత్తానికి నష్టం కలుగుతాయని మేము విజ్ఞప్తి చేస్తూ అన్ని రకాలుగా ఇటు ఉపాధి పరంగా చూసినా తర్వాత అభివృద్ధి పరంగా చూసినా ఆదాయ పరంగా చూసినా కూడా వరంగల్కి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పొటెన్షియల్ను ఉపయోగించుకొని మరి వరంగల్ నగరాన్ని కనీసం హన్మకొండ వరంగల్ జిల్లాలైనా కలిపి ఒకే జిల్లాగా చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మా కార్యాచరణ మేము నిర్ణయించుకుంటున్నాం. ఆల్రెడీ దీని మీద హన్మకొండ వరంగల్ జిల్లాలు కలిపితే ఏ విధమైన లాభం ఉంటుందనేది ఒక నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నంలో ఉన్నాం. ఈ నివేదికతో పాటు మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ కూడా జత చేసి ఇవ్వాలని అనుకుంటున్నాం. దీన్ని త్వరలో సాకారం చేయాలని చెప్పి వరంగల్ అభివృద్ధి కాంక్షించేవారుగా మేము కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ వరంగల్ అంటే పరిపాలన సౌలభ్యం కోసం ఎన్నో మార్పులు చేర్పులకు లోనైనటువంటి తెలంగాణ రాష్ట్రం అనేది ప్రస్తుతానికి వరంగల్ కాకతీయ డైనాసిటీ మాత్రం మారు ముక్కలు చేసిన తర్వాత అతలాకుతలమైనటువంటి పరిస్థితి. అభివృద్ధి మాటనేమో కానీ ముక్కలైన తర్వాత రాష్ట్రంలో దాదాపు 14 స్థానాల తర్వాతకు పడిపోవడాన్ని కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఉపయోగాలు ఉండాలి తప్ప నష్టాలు జరగడంలో ఎందుకు ఈ పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణలో వరంగల్ని కూడా ప్యారలల్గా డెవలప్ చేస్తేనే రేపు తెలంగాణకు మనుగడ సాధ్యమవుతుంది. లేకపోతే రాబోయే భవిష్యత్తులో తెలంగాణ కూడా 2 ముక్కలు జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి హెచ్చరికలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి సీన్ కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసుకుంటూ సామాజిక రాజకీయ భౌగోళిక ఆర్థిక పరమైనటువంటి వ్యవస్థల మీద కూడా పూర్తి అబ్జర్వేషన్ చేసిన తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో చూసి ఆలోచించి ఆ నష్ట నివారణ చేయడంలో భాగంగానే ఇక్కడ ఆలోచించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించాము. ఇప్పటికే ప్రజల్లో కూడా అవగాహన సంబంధించి అనేక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసే విధంగా హన్మకొండ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను సమాయత్తం చేసేటువంటి పనిలో ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఒక పూర్తి స్థాయి నివేదికను రూపొందించి సీఎం గారిని కూడా కలిసి నివేదిక విన్నవించేటువంటి ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రజలు మాత్రం కొంత సమయంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వాలు మాత్రం వరంగల్ అభివృద్ధిని కాకాంక్షించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వరంగల్ అభివృద్ధి చెందితే వరంగల్కే కాకుండా ఉత్తర తెలంగాణ కాకుండా తెలంగాణకు మొత్తం యావత్ తెలంగాణకు కూడా లాభం చేకూరుతుందన్నటువంటి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ మేధావి వర్గం కూడా పునరాలోచించాల్సినటువంటి పరిస్థితులు కూడా ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు ఏర్పడిన తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఎట్లాంటి డెవలప్మెంట్ జరగలేదు వరంగల్కు. కానీ ఇప్పుడు ఏమైనా జరుగుతుందంటే ఇంకా దినదినం అంధకారంలోకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వరంగల్ హన్మకొండ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం
చేయాల్సినటువంటి 2 జిల్లాలను కలపాల్సినటువంటి అత్యవసర పరిస్థితులను కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ప్రొఫెసర్ తిరునారు శేషి గారు మనతో ఉన్నారు. వీరు ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించారు. ఇక్కడ విద్యార్థుల్ని ఉద్యమకారులను కూడా చైతన్యవంతం చేసి తన జీవితాన్ని కూడా ఉద్యమకారుల ఏ విధంగా చేశారో తను కూడా ఎప్పటికప్పుడు వరంగల్ రాజకీయ సమీకరణలో అలాగే హనుమకొండ రాజకీయాలు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థను కూడా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ ఒక సమకాలీన అంశాల మీద కూడా ఎప్పుడు స్పందిస్తుంటారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు నిజంగా సార్ వాళ్ళు చెప్తుంటానే ఎంతో ఆవేదన కూడా అందరిలో కనిపిస్తుంది. మీరు కూడా బీసీ ఫోరం నుంచి కానీ ఎక్కడి నుంచి చూసినా కానీ ప్రతి ఒక్క సమస్యకు ఒక పరిష్కార మార్గం అనేది రావాలి. కానీ తెలంగాణకు దిక్సూచిగా మార్గదర్శకంగా ఉండేటువంటి వరంగల్ నగరం అనేది దాని మనుగడ ప్రశ్నార్థకంగా మారిపోతుంది. 1000 ఏళ్ల చరిత్ర ప్రపంచ దేశాల ఆదర్శంగా తీసుకున్నా కానీ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎంతో మదనం అందించినటువంటి మేధస్సును అందించినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని ఇట్లా ముక్కలుగా అవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఏం చేస్తే మళ్ళీ పునర్వైభవం సాధిస్తుంది? అయ్యా వెంకటరత్నం గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ 2016లో, కొత్త జిల్లాల ఏర్పాటు 2016లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అయితే మొదట 31 జిల్లాలు అనుకున్నారు. తర్వాత నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఈ జిల్లాల ఏర్పాటులో ఒక శాస్త్రీయత లేదు, గందరగోళంగా జిల్లాలు ఏర్పాటు చేశారని అప్పుడు అనేక రకాలైనటువంటి విమర్శలు ప్రభుత్వం పైన వచ్చాయి. అనేక చోట్ల ఆందోళన ఫలితంగా కొన్ని జిల్లాలు ఇచ్చారు, రాజకీయ ప్రేరేపితంగా కొన్ని జిల్లాలు ఇచ్చారు, పాలనా సౌలభ్యంతో కొన్ని జిల్లాలు ఇచ్చారు. ఒక ప్రాతిపదిక అంటూ ఏది లేదు. మీరు చూడండి, 2 రాష్ట్రాలు విభజన తర్వాత మీకు ఆంధ్రప్రదేశ్ కూడా జిల్లాల సంఖ్యను పెంచుకున్నారు. వాళ్ళు 13 జిల్లాలు ఉంటే ఇప్పుడు 26 జిల్లాలు పెంచుకున్నారు. ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు. ఏంది, ఒక్కొక్క లోక్సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఒక ప్రాతిపదిక పెట్టుకున్నారు. అరకు జిల్లా పెద్దది కాబట్టి అక్కడ 2 జిల్లాలు చేసి అల్లూరి మన్యం జిల్లాని ఏర్పాటు చేశారు. 26 జిల్లాలు. పెద్దగా అక్కడేమి అభ్యంతరాలు రాలే, సాఫీగా జరిగిపోయింది. కానీ తెలంగాణకు వచ్చేసరికి చిన్న రాష్ట్రంలో అసలు ఇన్ని జిల్లాలు అవసరం లేదు అనేటటువంటి అభిప్రాయం ఉన్నప్పుడు 33 జిల్లాలను ఏర్పాటు చేశారు. సరే, ఏర్పాటు చేస్తే చేశారు, కానీ ఒక ప్రాతిపదిక లేకుండా, ఒక శాస్త్రీయబద్ధంగా లేకుండా గందరగోళంగా జిల్లాలు ఏర్పాటు చేశారు. అందుకే ఇన్ని రకాలైనటువంటి సమస్యలు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. ఇవి వరంగల్ జిల్లాకు వచ్చేసరికి, వరంగల్ అనేది మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒక పెద్ద జిల్లాగా ఉండేది. 52 మండలాలతోటి ఒక పెద్ద జిల్లాగా ఉన్నది. ఒక బలమైనటువంటి జిల్లా. అటు చారిత్రక నేపథ్యాన్ని చూసినా, కాకతీయుల సామ్రాజ్యం పరంగా చూసినా, ఇటు వరంగల్లో రాజకీయంగా చూసినా, ప్రతి అంశంలో కూడా వరంగల్కి ఒక స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. కానీ వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి 6 జిల్లాలు చేయటంతో ముందు జిల్లా ఉనికి కోల్పోయింది. జిల్లా ఉనికితో పాటు తెలంగాణ రాష్ట్రంలో మీకు 2 గ్రేటర్స్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ గ్రేటర్ ఉంది, రెండోది వరంగల్ గ్రేటర్ ఉంది. నగరం కూడా 2 ముక్కలు చేసి 2 జిల్లాల్లో వేశారు. ఎప్పుడు 2019లో ఏం చేశారంటే వరంగల్ అర్బన్ జిల్లా, వరంగల్ రూరల్ జిల్లా వేసి సగభాగం రూరల్ జిల్లాలో, సగభాగం అర్బన్ జిల్లాలో వేస్తే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ప్రభుత్వం యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఏంది ఇంత దరిద్రంగా మీరు విభజన చేస్తున్నారు? నగరం పూర్తి స్థాయిలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇది పూర్తి స్థాయిలో ఒక అంతర్జాతీయ నగరంగా ఎదగాలి అంటే ఒక జిల్లాలోకి తీసుకురాండి, పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేటటువంటి ఒక ఆందోళన చేస్తే మళ్ళా అర్బన్ జిల్లాలోకి నగరాన్ని పట్టుకురావడం జరిగింది. మీకు 6 జిల్లాలు విభజన చేస్తే జరిగిన నష్టము నీకు ఆర్థిక పరిభాషలో చెప్తానండి. ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో చిట్ట చివరనున్న జిల్లా ములుగు, దాని ర్యాంక్. తర్వాత మీకు తలసరి ఆదాయంలో చూస్తే 33 జిల్లాలుంటే 31వ స్థానంలో జగిత్యాలు ఉంటే, 32వ స్థానంలో హన్మకొండ ఉంటే, 33వ స్థానంలో వికారాబాద్ ఉంది. అంటే ఆ జిల్లా ఆదాయంలో లాస్ట్ ఉంటే ఈ జిల్లా హన్మకొండ జిల్లా 11 మండలాలతో ఒక చిన్న జిల్లాని ఏర్పాటు చేస్తారు ఎవరన్నా? ఇంత పెద్ద చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి రాష్ట్రాన్ని. ఇది వచ్చేసి మీకు తలసరి ఆదాయానికి వచ్చేసరికి 1,99,000 తలసరి ఆదాయంతో 32వ స్థానంలో నిలబడింది. అంటే ఈ హన్మకొండ, ఈ పారామీటర్స్ చూడండి మీకు ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ కల్పిస్తున్నాయనేది. ఈ 2 ఉదాహరణలు చాలు మొత్తం వరంగల్ జిల్లా ఎంత ప్రాశస్త్యాన్ని కోల్పోయింది ఆర్థిక పరంగా అనేది. రాజకీయ పరంగా కూడా తన ఉనికిని కోల్పోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఏమి డిమాండ్ చేస్తున్నామంటే, ఎందుకు అటు వరంగల్ ఇటు హన్మకొండ జిల్లాలు? వరంగల్ జిల్లాలోనేమో 13 మండలాలు పెట్టారు, హన్మకొండ జిల్లాకు వచ్చారు 11 మండలాలు పెట్టారు. మేమేమంటున్నాం అంటే జిల్లా ఉనికి కోల్పోయింది కాబట్టి
వరంగల్ జిల్లా పూర్వపు వైభవాన్ని సాధించాలన్నా, మళ్ళీ ఇది అనేక రంగాల్లో ఉనికిలోకి రావాలన్నా మీరు ఒక 2 జిల్లాలని కలిపేసేయండి. 13 మండలాలని 11 మండలాలని కలిపేస్తే మాకు 24 మండలాలతో ఒక పెద్ద జిల్లా ఏర్పాటు అవుతుంది. ఒక బలమైనటువంటి జిల్లాగా వస్తుంది. పూర్వపు ఉనికిని సాధించుకునేటటువంటి అవకాశం ఒకటి వస్తుంది. రెండోది, ఒకే జిల్లా పరిధిలోకి నగరం అంతా వస్తుంది. మీకు 2 జిల్లాల్లో నగరం ఉంటే అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. 2 హెడ్ క్వార్టర్స్ వచ్చినాయి, 2 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, పాలనాపరమైనటువంటి సమస్యలు, అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవన్నీ సమస్యలను అవాయిడ్ చేయాలంటే మీకు ఒక పెద్ద జిల్లా ఏర్పాటు అవుతుంది, దాని ఉనికిలోకి వస్తుంది. నగరం ప్రాశస్త్యం దెబ్బతినకుండా ఒకే జిల్లా పరిధిలోకి ఈ 3 ట్రై సిటీస్ వచ్చేస్తాయి. కాజుపేట, హన్మకొండ, వరంగల్ వచ్చేస్తాయి. కాబట్టి మనకి ఇది ఒకటి వస్తుంది. అది అందుకోసం మేము ఏమంటున్నామంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక హామీ ఇచ్చారు. ఏమిచ్చారు? గతంలో జరిగినటువంటి జిల్లాల విభజన సందర్భంగా జరిగినటువంటి తప్పులను మేము సరిచేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వరంగల్ జిల్లా ప్రజల్లో అంతా, హన్మకొండ జిల్లా ప్రజలంతా ఏం కోరుతున్నారంటే, మాకు ఒక పెద్ద జిల్లాని ఏర్పాటు చేసే క్రమంలో ఈ 2 జిల్లాలను కలపండి, నగరాన్ని ఒక జిల్లా పరిధిలోకి తీసుకురండి అనేటువంటి చెప్తున్నారు. దీనికి ఎందుకు మేము కలపాలి అంటున్నామంటే, పాయింట్ నెంబర్ 1, ఒకటి పాలనా సౌలభ్యం వస్తుంది. ఇది ఒక మంచి వచ్చేటటువంటి ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్ ఏంటంటే, చాలా కాలంగా ఈ ప్రాంతం నుంచి ఒక ప్రతిపాదన వస్తుంది. భవిష్యత్తులో వరంగల్ అనేది రాష్ట్రానికి 2వ రాజధానిగా అయ్యేటటువంటి అవకాశాలు, ప్రతిపాదనలు ఉన్నటువంటి నేపథ్యంలో ఒక పెద్ద జిల్లా ఉండటం, ఒక నగరం ఒక జిల్లాలో ఉండటం సహేతుకమైనటువంటి కారణంగా అవుతుంది. కాబట్టి అంత పెద్ద డిమాండ్ వస్తున్నటువంటి సందర్భంలో మీరు ఈ పరిధిని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇది 2వ రాజధానిగా ఒక ప్రపోజల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కళ నెరవేరాలన్నా, లేకపోతే ఆ విధమైనటువంటి ప్రాసెస్ జరగాలన్నా మనకి ఇది అవసరం అనేది ఒక డిమాండ్. తర్వాత ప్రాజెక్టులు, మీరు ఏ ప్రాజెక్టులైనా చూడండి. వరంగల్ అంటేనే ఒక టూరిజం. వరంగల్ కంటే టూరిజం హబ్ ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో చెప్పండి. కాబట్టి ఒక టూరిజం ప్రాజెక్టులు కానీ, తర్వాత రైల్వే ప్రాజెక్టులు మీరు చూడండి. రైల్వే ఇప్పుడు మా కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చింది, 10,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. అట్లాంటి ప్రాజెక్టులు. తర్వాత మెట్రోస్, మీకు హైదరాబాద్లో ఉన్న మెట్రోనే లాస్ట్లో ఉందని చెప్తున్నారు. అంత పెద్ద నగరం ఉంటే, 1,20,00,000 నగరం ఉంటే, మీరు జనాభా తక్కువ పెట్టుకొని ఇక్కడ మాకు మెట్రో లాంటి ఒక గ్రోత్ పిల్లర్స్ రావాలి అని అంటే ఎట్లా అవుతుంది? కాబట్టి ఒక ఒక పెద్ద నగరం ఉండాలి, ఒక పెద్ద జిల్లా ఉంటే మెట్రో లాంటి ప్రాజెక్ట్స్ వస్తాయి. అటు రైల్వే ప్రాజెక్టులు వస్తాయి. తర్వాత ఇంకా కారిడార్స్ ప్రతిపాదన ఉంది, ఎకనామిక్ కారిడార్స్ ప్రతిపాదన ఉంది. మీరు హైదరాబాద్ టు వరంగల్ ఎకనామిక్ కారిడార్ ఉంది, ఆ ఎకనామిక్ కారిడార్. తర్వాత ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ ఎయిర్పోర్ట్తో పాటు కనెక్టివిటీ ఇండస్ట్రీస్ రావాలి, దాంతోపాటు ఐటీ పరిశ్రమలు రావాలి. మీకు ఇప్పుడు ఐటీ పరిశ్రమలు అంతా కూడా హైదరాబాద్లో కాన్సన్ట్రేషన్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ వికేంద్రీకరణ జరగాలి అని అంటే మీకు హైదరాబాద్ తర్వాత మరి లుక్ అట్ వరంగల్ వైపు చూసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్టులో వచ్చేటటువంటి క్రమంలో మనకి ఒక పెద్ద జిల్లా ఉండాలి, ఒక నగరం పెద్ద స్థాయిలో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, అనేక ప్రాజెక్టుల ప్రతిపాదనలు జనాభా ప్రాతిపదికన జరుగుతాయి. ఉదాహరణకు మీకు ఆకర్షణీయ నగరాలు, స్మార్ట్ సిటీస్ ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు? తర్వాత నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది వెంకటరత్నం గారి మధ్య. ఏంటి అని అంటే గ్రోత్ సిటీస్ అనే ఒక ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది. అసలు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఒక విశాఖపట్నాన్ని సెలెక్ట్ చేశారు. ఆ స్థాయి హైదరాబాద్కు ఉంది, వరంగల్కు ఉంది, సెలెక్ట్ చేయలేదు. కాబట్టి జనాభా ప్రాతిపదిక పైన కొన్ని ప్రాజెక్టులు సెలెక్ట్ చేసేటటువంటి క్రమంలో, నిధులు కేటాయించేటటువంటి క్రమంలో ఓ చిన్న జిల్లా ఓ నగరంని రకరకాలుగా విడగొడితే మీకు ఆ ప్రాజెక్టులు ఎట్టొస్తాయనేటటువంటి ఒక ప్రతిపాదన వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉత్తర తెలంగాణ చాలా కీలకమైనటువంటి ప్రాంతం. మీకు తెలంగాణలో మీకు 3 ప్రాంతాలు కనుక తీసుకుంటే, దక్షిణ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ కనుక తీసుకుంటే, మీకు సెంట్రల్ తెలంగాణ, సౌత్ తెలంగాణ ఒక విధమైనటువంటి జియోగ్రఫికల్ అడ్వాంటేజెస్ ఉంటే, నార్త్ తెలంగాణ మొత్తం కూడా, ఉత్తర తెలంగాణ మొత్తం కూడా చాలా బ్యాక్వర్డ్. మీకు అటు కరీంనగర్ తీసుకున్నా, అటు ఆదిలాబాద్ తీసుకున్నా, ఒక పక్క నిజామాబాద్ తీసుకున్నా, వరంగల్ తీసుకున్నా కానీ ఇవన్నీ కూడా చాలా బ్యాక్వర్డ్ విత్ ఇన్ ద స్టేట్లో. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే మీకు గ్రోత్ పిల్లర్గా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? వరంగల్ స్టార్ట్ అవుతుంది. అంటే వరంగల్ ఈజ్ వన్ స్ట్రాటజిక్ ఏరియా ఫర్ ది ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ది నార్త్ తెలంగాణ. కాబట్టి అటు హైదరాబాద్ని డెవలప్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇటు వరంగల్ను కూడా ఆ స్థాయిలో ముఖ్యమంత్రి గారు జిల్లాల పర్యటనకు వచ్చినప్పుడు, జిల్లాల సమీక్ష చేస్తున్నప్పుడు వరంగల్ జిల్లాకు కూడా వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేశారు. వరంగల్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ డెవలప్మెంట్ ది హైదరాబాద్ అన్నారు.
అంటే హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తామంటున్నారు. బట్ ఇది స్టేట్మెంట్స్కి పరిమితం అయితే బాగోదు, బట్ ఆ కార్యాచరణ కూడా ఉండాలి. ఆ కార్యాచరణలో మొదటి అడుగు వేసేటటువంటి క్రమం మేమేం చెప్తున్నామనంటే, బట్ వరంగల్ ప్రాశస్త్యం నిలబడాలన్నా, వరంగల్ యొక్క సామర్థ్యం పెరగాలన్నా, నగరం యొక్క చారిత్రక నేపథ్యాన్ని మీరు నిలబెట్టాలన్నా, వరంగల్ ఒక గ్రోత్ సెంటర్, గ్రోత్ పిల్లర్గా ఎదగాలన్నా మీరు ఈ పరిపాలనా క్రమమైనటువంటి అడ్వాంటేజెస్ని, పరిపాలనా సంబంధమైనటువంటి లూపుల్స్ని మీరు సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు తన సొంత జిల్లా మహబూబ్ నగర్ గురించి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారనంటే, మహబూబ్ నగర్ జిల్లా 7 జిల్లాలకు పరిమితం అయిపోయింది. మహబూబ్ నగర్ లోక్సభ పరిధి 7 జిల్లాల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి సమీక్ష సమావేశాలు, అభివృద్ధిపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే 7 జిల్లాల కలెక్టర్లను సమన్వయం చేయాల్సి వస్తుందని ఆ ఇబ్బంది తనే చెప్పారు స్వయంగా. ముఖ్యమంత్రి గారు ఓపెన్ పబ్లిక్గా చెప్పినటువంటి అదే సమస్య ఇక్కడ కూడా ఎదురవుతుంది. 2 జడ్పీలు వస్తున్నాయి, మీకు 2 జిల్లా పరిషత్తులు వచ్చినాయి, 2 కలెక్టరేట్లు వచ్చినాయి, ఒక తర్వాత ఒక గ్రేటర్ ఉంది, మేయర్ పరిధిలో ఉంటుంది, మున్సిపల్ కమిషనరేట్ ఉంటుంది, కూడా ఉంటుంది. వీటన్నిటినీ సమన్వయం చేసుకునే క్రమంలో చాలా ఇబ్బందికరమైనటువంటిది. కాబట్టి ఒక ప్రపోజల్ ఎక్కడి నుంచి రావాలా, ఏ జిల్లా నుంచి రావాలా? ఈ రోజుకి వరంగల్ జిల్లా కలెక్టరేట్ పూర్తి కాలే. మనం 11 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. జిల్లాల విభజన జరిగి కూడా దరిదాపు మనకి 9 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఇంకా అసలు అక్కడ కలెక్టరేట్ కాలేదు. కలెక్టరేట్ ఎక్కడ పెట్టాలనే దానిపైన వివాదం జరిగింది. సరే, ఇప్పటికీ అక్కడ ఉన్న వరంగల్ జిల్లా ప్రజలు హన్మకొండ పట్టణానికి వస్తున్నారు. బట్ ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి పాలనా సౌలభ్యం కోసము, తర్వాత పాలనా పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా భవిష్యత్తులో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొని సక్కరగా చేయాలని అంటే బట్ ఈ మొదటి స్టెప్ చేయాలి. అందుకే ముఖ్యమంత్రి గారికి మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు వరంగల్ని హైదరాబాద్కి ఈక్వలెంట్గా డెవలప్ చేస్తామనే ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యం నెరవేరాలంటే మొదటి అడుగు వేయాల్సింది ఏంటంటే, జిల్లా రూపురేఖలను, జియోగ్రఫికల్ బౌండరీస్ని కానీ, జిల్లాలో అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని కానీ మీరు సెటప్ చేయాల్సింది, బలోపేతం చేయాలి. దానికి చేయాలి అని అంటే ఏంటంటే ఈ సమస్యలు ఉన్నాయి. బట్ ఈ సమస్యలన్నిటినీ మీరు ముందు సాల్వ్ చేయగలిగితే, ఇప్పుడు మీరు రాజకీయపరమైనటువంటి ఉద్దేశంతో వరంగల్ జిల్లాలో ఒత్తిడి వచ్చిందని వరంగల్ జిల్లాను ఏర్పాటు చేశారు, హన్మకొండ జిల్లాను ఏర్పాటు చేశారు. కాబట్టి మేము అనేది ఏంటంటే, రాజకీయ నేపథ్యము, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమో కాదు, ఒక నగరము లేకపోతే ఒక జిల్లా, వరంగల్ జిల్లా పెద్ద స్థాయిలో, హైదరాబాద్ స్థాయిలో డెవలప్మెంట్ అవ్వాలి అంటే మేము చేస్తున్నటువంటి ఒక ప్రతిపాదన ముఖ్యమంత్రి గారికి మా నుండి చెప్తున్నటువంటిది, 24 మండలాలతోటి వరంగల్, హన్మకొండని కలిపేస్తే ఒక పెద్ద జిల్లా ఏర్పాటు అవుతుంది. ఒకటి. రెండోది, ఆ జిల్లా పరిధిలోకి గ్రేటర్ వరంగల్ వచ్చేస్తుంది. కాబట్టి బట్ ఇది ఒక గ్రోత్ సెంటర్గా, ఒక గ్రోత్ పిల్లర్గా మారే అవకాశం ఉంది. బట్ ఆ అడ్మినిస్ట్రేటివ్ లూపోల్స్ని సెటప్ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. దిస్ ఈజ్ యాన్ పబ్లిక్ డిమాండ్. ఓకే సార్, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఇంత స్ట్రాటజికల్గా చెప్తున్నారు, దీనివల్ల ఎంత నష్టం జరిగిందో చెప్తున్నారు. మరి ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులకు, పాలకులకు తెలియకనా, లేకపోతే వాళ్ళు ఎందుకు ఇనిషియేషన్ తీసుకుంటలేరు? ఎందుకంటే ఇప్పుడు ప్రజా సంఘాల నేతలుగా, ఇంటెలెక్చువల్స్గా మీరు ఇంత ఆలోచిస్తున్నారు, మరి వాళ్ళ స్పందన ఎందుకు రావట్లేదు? గతంలో ఉన్నప్పుడు సీఎంగా పనిచేసినటువంటి కేసీఆర్ కూడా ఇదే తెలంగాణలో 2వ క్యాపిటల్ అని చెప్పి అన్నారు, ధీటుగా అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇవన్నీ వాళ్ళకి నాలెడ్జ్ లేకపోవడం వల్లనేనా? మరి అది ఏంది, ఇప్పుడు టాప్లో ఉన్నటువంటిది 33వ స్థానానికి పడిపోతుందంటే దీని ఆలోచనలు ప్రభుత్వాలకు లేకనా, లేకపోతే చిత్తశుద్ధి లేకనా, లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారా? ఇది నాలెడ్జ్కి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటు జరుగుతున్నప్పుడే మోసం జరిగింది. ఏం జరిగింది అని అంటే, కొన్ని జిల్లాలు, నేను పేర్లు చెప్తే బాగోదు కానీ, కొన్ని జిల్లాలేమో అక్కడున్న రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ నాయకుల డిమాండ్ మేరకు ఏర్పాటైనాయి. కొన్ని జిల్లాలేమో అక్కడ ప్రజలు ఉద్యమిస్తే ఆ జిల్లాలు ఏర్పాటైనాయి. కొన్నేమో పాలనా సౌలభ్యం కోసం ఏర్పాటైనటువంటి జిల్లాలు. బట్ ఆ జిల్లాల విభజన చేస్తున్నప్పుడు మీరు శాస్త్రీయ విధానాన్ని అనుసరించలేదు, ఒక ప్రాతిపదిక పెట్టుకోలేదు. ప్రాతిపదిక పెట్టుకోకుండా ఎవరు అడిగితే వాళ్ళకి జిల్లా, ఎవరు రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉంటే వాళ్ళకి జిల్లా ఇచ్చారు. అదొక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఏం జరిగిందని అంటే, మరి కొంతకాలం తర్వాత ఈ 2 జిల్లాలుగా వరంగల్ అర్బన్, రూరల్ ఉంటే మళ్ళీ దాన్ని పేర్లు మార్చారు, దాన్ని హన్మకొండ, వరంగల్ జిల్లాలు మార్చారు, దాంట్లో మండలాలు కూడా మార్చారు. ఈవెన్ ఇంకా హన్మకొండలో కరీంనగర్లో ఉన్నటువంటి భీమదేవరపల్లిని, కరీంనగర్లో ఉన్నటువంటి కమలాపూర్ని, కరీంనగర్లో ఉన్నటువంటి ఎలకతుర్తిని తీసుకొచ్చి హన్మకొండ జిల్లాలో కలిపేశారు. అంటే ఇదంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపితం, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేటటువంటి క్రమంలో ఈ విధమైనటువంటి జరిగింది. ఓ డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో చూస్తే ఓల్డ్ సిటీ, న్యూ సిటీ ఉన్నట్టే
వరంగల్లో కూడా మూడు సిటీస్ మూడు పట్టణాలు ఉన్నాయి. 3 పట్టణాలలో ఇప్పుడు వరంగల్ మీకు కాకతీయులు ఏర్పాటు చేసినటువంటి కోటలు ఉన్నాయి, అక్కడి నుంచి ప్రారంభమైనప్పుడు. బట్ గ్రోత్ మీరు జరుగుతున్నప్పుడు, లేకపోతే డెవలప్మెంట్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు, హన్మకొండలో ఎక్స్పాన్షన్ జరిగింది, తర్వాత హైవేకి దగ్గరగా ఉన్నది కాబట్టి ఎక్స్పాన్షన్ జరిగింది, తర్వాత కాజీపేట వైపుకు డెవలప్మెంట్ జరిగింది. అది సహజంగా జరిగినటువంటి పరిణామే. ఒక్క జిల్లా ఏర్పాటు అయితేనో లేకపోతే ఒక్క కలెక్టరేట్ పెడితేనో డెవలప్ అవుతుంది అనేటటువంటిది తప్పు. ఆ యాటిట్యూడ్ తప్పు. ఇవాళ ఇంత పెద్ద నగరానికి డిపిఆర్స్ లేకుండా చేశారండి. ఇంత పెద్ద నగరానికి మాస్టర్ ప్లాన్ లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది. మాస్టర్ ప్లాన్ తయారైనా ఆమోదించకుండా 5 ఏళ్లు కాలయాపన చేసినటువంటి సందర్భాన్ని ఇవన్నీ ఎందుకు, ఏం ఉద్దేశించి, ఏం ఆశించి, ఎట్లాంటి పరిస్థితుల వల్ల ఇవన్నీ? ఎందుకంటే ఆ కాలయాపన చేయడంలో ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు మళ్ళీ వీళ్ళకు ప్రణాళికాబద్ధంగా ఇప్పుడు డిపిఆర్లు రూపొందించాలన్నా కానీ ఒక భౌగోళిక స్వరూపం అనేది ముందు స్ట్రక్చర్ తెలవాలి. ఆ స్ట్రక్చర్ లేకపోవడం వల్లనే ఇప్పుడు డిపిఆర్లు కూడా ఆమోదించలేకపోతున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. మరి దేని దృష్టిలో పెట్టుకుని మీకున్నటువంటి ఆలోచన ప్రకారం? నేను ఒక్క మాట చెప్తాను వెంకటరత్నం గారు, చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటి అని అంటే, తెలంగాణ ఏర్పాటు అవుతున్నప్పుడు 2014లో హైదరాబాద్ తర్వాత వరంగల్ టాప్ సిటీగా ఉంటే ఇవాళ వరంగల్ వెనకబడిపోయి ఖమ్మం ముందుకు పోయింది, నిజామాబాద్ ముందుకు పోయింది, కరీంనగర్ ముందుకు పోయింది. ఆ 3 నగరాలు దీనికంటే బాగా డెవలప్ అయినాయి. మరి వాటిని విభజించారా? వరంగల్ నగరాన్ని విడగొట్టి తమాషా చేస్తున్నటువంటి కథ ఉంది. దీంట్లో అక్కడ లీడర్స్ ఏమో ఆ నగరాలు డెవలప్మెంట్ కోసం వాళ్ళు ప్రణాళికలు ప్రభుత్వం ముందుకు పట్టకపోతే మనోళ్ళు విడగొట్టే ప్రణాళికలు పట్టకపోయారు, రియల్ ఎస్టేట్ వెంచర్స్ చేసుకునే ప్రణాళికలు పట్టకపోయారు. రియల్ ఎస్టేట్ వీళ్ళకు ప్రణాళికలు లేకపోవడం వలన, ఉమ్మడి వరంగల్ జిల్లా యొక్క అస్తిత్వం గురించి తెలియకపోవడం వలన, లేకపోతే ఎవరో ఇక్కడ అధికారం కోసం, పదవుల కోసమే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? అసలు స్పందన కూడా కరువవుతుంది. మీరు మాట్లాడుతున్నటువంటి స్పందన ఏ నాయకుని దగ్గర నుంచి కూడా కనిపించట్లేదు. దీని ఆంతర్యం ఏమని అనుకోవచ్చు? మరి ఇది నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న కాదు. వ్యక్తిగత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సొంత ప్రయోజనాలు ఆశించినటువంటి వాళ్ళు చేసినటువంటి ఒక విధానంలో భాగంగానే మనం చూడాలి తప్ప, అదే ఏముంటుంది మా రియల్ ఎస్టేట్ వెంచర్స్ లేకపోతే మా రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు కాపాడుకోవాలనేటటువంటి ఉద్దేశంతో కొంత ఈ ప్రయోగాలు జరిగినటువంటి మాట వాస్తవం. బట్ ఇక్కడ పొలిటికల్ విల్ లేకపోవటము, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవటము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ నగరాన్ని పెద్ద ఎత్తున నగరానికి మనకి నియో మెట్రో రైల్ అన్నారు, వచ్చిందా? రాలేదు కదా. ఎక్కడ పోయింది అది ప్రతిపాదన అనేటటువంటి విషయాన్ని కూడా చూడాలి కదా. అంటే నగరం ఏ స్థాయిలో ఈ 11 ఏళ్లలో డెవలప్ అయిందో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ నగరాలు ఎందుకు అంత ముందుకు పోయింది, మనం ఎందుకు ఇంత వెనకబడిపోయామని. ఇంతవరకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పూర్తయిపోయిందా? పూర్తి కాలేదు కదా. బట్ ఎందుకు ఇంత వెనకబాటుతనం ఉంది? అందుకే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, వరంగల్ నగరాన్ని హైదరాబాద్ నగరానికి ఈక్వలెంట్గా డెవలప్ చేస్తారు. బట్ ఇది స్టేట్మెంట్స్తో అయ్యేటటువంటిది కాదు. ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒక చిత్తశుద్ధి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఒక మాట మనం అయితే ఒప్పుకొని తీరాల్సిందే, కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వరంగల్ నగరం యొక్క అభివృద్ధి ప్రతిపాదనలు కొంతమేరకు ముందు పడుతున్నాయి. ఉదాహరణకు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఒకటి, తర్వాత మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఒకటి, తర్వాత కాళోజీ కళాక్షేత్రం రావటం, తర్వాత డ్రైనేజ్ సిస్టాన్ని మెరుగుపరిచేటటువంటి క్రమంలో నాలాల డెవలప్మెంట్, ఇది కొంత స్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి ఇది సరిపోదు కాబట్టి. బట్ మీరు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రుడితోటి మీరు సమీక్ష సమావేశాలు పెడుతున్నారో ఆ సమీక్ష సమావేశాలే కాకుండా యాక్చువల్ మెటీరియల్ డెవలప్మెంట్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మెటీరియల్ డెవలప్మెంట్లో భాగంగానే మనం చేస్తున్నటువంటి డిమాండు ఇక్కడ పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఫస్ట్ వస్తున్నాయి. దాన్ని సాల్వ్ చేసేటటువంటి క్రమంలో అంటే నిధులు, అభివృద్ధి ప్రణాళికలు, తర్వాత డిపిఆర్లు, ప్రణాళికలు ఇది సెకండరీ థింగ్ వస్తుంది. బట్ మొదటి ఏమొస్తుందనంటే అసలు ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని సెటప్ని ఎఫిషియెంట్గా తయారు చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ సెటప్ చేస్తే ఇవన్నీ వాటికి అనుగుణంగా యాక్సలరేటింగ్గా వచ్చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో భాగంగానే ఒక పెద్ద జిల్లా ఏర్పాటు, నగరము ఆ జిల్లా కిందికి రావటము. బట్ నగరం యొక్క డెవలప్మెంటు, జిల్లా యొక్క డెవలప్మెంట్కి వచ్చేటటువంటి ప్రతిపాదనలు వాటిని కంప్లీట్ చేయటం, నిధులు కేటాయింపు అనేది సెకండరీ థింగ్ వస్తుంది. అందుకని ఇప్పుడు ఇవాళ ఈ జిల్లా మొత్తంలో, నగరం మొత్తంలో ఒక డిమాండ్ తెరపైకి వస్తుంది. ఆ తెరపైకి వస్తున్న డిమాండ్ ఎవరి నుంచి వస్తుంది? ప్రజల నుంచి వస్తుంది. దాన్ని గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది. అసలు ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి వ్యాలిడిటీ ఎంత, ఈ ప్రతిపాదనలో ఉన్నటువంటి శాస్త్రీయ
ప్రాధాన్యత ఎంత అనేది ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకొని ఒకవేళ ఇది వరంగల్ నగరానికి లేకపోతే వరంగల్ జిల్లాకి అభివృద్ధి పడుతుందని అనుకుంటే దెన్ ద గవర్నమెంట్ విల్ గో ఫర్ టేకింగ్ ఏ ప్రాపర్ యాక్షన్స్, దెన్ ద గవర్నమెంట్ విల్ గో ఫర్ మెజర్మెంట్స్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనేదే మన అభిప్రాయం. బట్ ఈ ప్రభుత్వానికి అనేక రూపాల్లో ఇంతకుముందు విజ్ఞాపనలు ఉన్నాయి, ఇప్పుడు కూడా పంపిస్తాము. ఒకవేళ ప్రభుత్వం ఆ పరమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. తీసుకోకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రజల నుండి వస్తుంది, మనం చేయాల్సింది కూడా ఏం లేదు. ఇక్కడ భౌగోళికంగా అన్ని రకాలుగా ఒక జిల్లాకు కొన్ని ప్రామాణిక సూత్రాలు ఉంటాయి కాబట్టి అట్లా శాస్త్రీయ పరంగా కాకుండా అశాస్త్రీయంగా విభజించడం వల్లనే వరంగల్ జిల్లా అనేది సెకండ్ క్యాపిటల్గా ఉండాల్సినటువంటి వరంగల్ జిల్లా అభివృద్ధి పరంగా 33వ స్థానానికి పడిపోయిందంటే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజికల్ కుట్రగా ఇక్కడ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అనేది ప్యారలల్గా డెవలప్మెంట్ చేస్తుందని చెప్పి పాలకులందరూ చెప్పుకునే వస్తున్నారు. కానీ వరంగల్ నగరానికి వచ్చేసరికి 6 ముక్కలుగా చేసిన తర్వాత కూడా అశాస్త్రీయ విభాగం వల్ల అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఒక జనాభా ప్రాతిపదికన కూడా అనేక అంశాలను కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడా లేని విధంగా ఇటు కరీంనగర్ తీసుకున్నా, అలాగే నిజామాబాదు, అలాగే ఇక మిగిలిన జిల్లాలను తీసుకున్నప్పటికీ కూడా ఒక నగరాన్ని విడగొట్టినటువంటి చరిత్ర ఎక్కడ లేదు. కేవలం ఒక వ్యూహాత్మకంగానే వరంగల్ అభివృద్ధిని ఓర్వలేక కూడా కొంతమంది వరంగల్ నగరాన్ని ముక్కలు చేసినటువంటి పరిస్థితి. హనుమకొండ వరంగల్ జిల్లాలుగా ఏర్పాటు చేయడం వల్ల అభివృద్ధి పరంగా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. ప్యారలల్గా అభివృద్ధి చేయాలనుకుంటే భౌగోళికంగా అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఒక్క తాటిపై నిర్ణయంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యేటువంటి అవకాశాలు కూడా వరంగల్ అభివృద్ధిని కూడా నిరోధించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక నిర్ణయం మీద నిలబడితేనే వరంగల్ నగరం మళ్ళీ పునర్వైభవం సాధిస్తుందంటున్నారు. ఇప్పటికైనా సరే కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసమే ఒక ఆడుతున్న నాటకంలో వరంగల్ నగరం ఒక పావుగా మిగిలిపోయిందంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు కూడా చిత్తశుద్ధి లేకపోవడం కూడా ప్రధానంగా అంటున్నారు. గతంలో జరిగినటువంటి తప్పులు ఈ ప్రభుత్వమైనా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో పాటు ఎయిర్పోర్ట్కు సంబంధించి కూడా వడివడిగా అడుగులు పడుతున్న నేపథ్యంలో మళ్ళీ హనుమకొండ వరంగల్ నగరాన్ని కూడా ఒక తాటిపై ఉంచేటువంటి ప్రయత్నం చేసి 24 మండలాలను కూడా కలిపి ఒక జిల్లాగా అభివృద్ధి చేస్తే మళ్ళీ హైదరాబాద్ తర్వాత వేగంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ సాయిని నరేందర్ గారు బీసీ జాతీయ నాయకులు ఉన్నారు. ఒక్కసారి వారి ఆలోచన ప్రకారం చూద్దాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ వాళ్ళ యొక్క ఆవేదన, ఎందుకంటే వరంగల్ నగరం అనేది ఎక్కడికి వెళ్ళినా దానికి ఒక హోదా ఉండేది, ఒక గుర్తింపు ఉండేది. కానీ ఆ గుర్తింపు అనేది కూడా రోజు రోజుకు మృగ్యమైపోతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం ఉంది. సాయి నరేందర్ గారు, మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ఇంత దారుణమైనటువంటి వ్యవస్థ చూస్తుంటే ఇంత అనాలోచితమైనటువంటి రాజకీయ అస్తిత్వం ఇక్కడ ఉందా అన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు ప్రపంచానికే తలమానికంగా నిలబడినటువంటి సామాజిక, ఆర్థిక, సైంటిఫిక్ రీజన్స్ కూడా మన వరంగల్ నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు రోజు రోజుకు దిగజారిపోతున్నటువంటి పరిస్థితి, అభివృద్ధి సూచికలో అట్టడుగున ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఏం చేస్తే మళ్ళీ ఇక్కడ వరంగల్ నగరం అనేది మళ్ళీ పునర్వైభవం వెళ్ళే అవకాశం ఉంటుంది? ఒకటే అండి, ఇక్కడ పరిపాలనా సౌలభ్యం పేరుతో 10 ఉమ్మడి జిల్లాలని 33 జిల్లాలుగా దుర్మార్గంగా విభజించిన చరిత్ర మనం చూసినాం. ఇలాంటి ఎన్నో తప్పులు చేసిండ్రు కాబట్టి గత బీఆర్ఎస్ పార్టీని, ప్రత్యేకించి కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు ఓడించారు. అయితే ప్రజలు కేసీఆర్ను ఓడించడంలో ప్రధానమైన విషయం ఏంటంటే, గతంలో చేసిన తప్పుల్ని ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుతుందనే ఆశతోని మాత్రమే కాంగ్రెస్ పార్టీని గెలిపించాను. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కూడా అదే చెప్పింది, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మేము సరిదిద్దుతామని చెప్పారు. ప్రత్యేకించి ఇబ్బడి ముంబడిగా, అంటే రాజకీయ స్వలాభాల కోసము, లేకపోతే వాళ్ళ అంటే వ్యాపారాల సౌలభ్యాల కోసము, లేకపోతే రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసము చేసిన జిల్లాలని సరిదిద్దుతామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే మేము పౌర సమాజంగా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, వరంగల్ జిల్లాని 6 ముక్కలుగా చేసింది కాబట్టి, 6 జిల్లాలుగా చేసింది కాబట్టి, అందులో హనుమకొండ, వరంగల్ ఒకటే నగరంలో ఒకదానికొకటి విడదీయరాని నగరంగా ఉన్న ఈ యొక్క 2 జిల్లాలను కలిపి ఈ జిల్లాని సహకారము, అభివృద్ధి కోసం కృషి చేయాలని పౌర సమాజంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే, గత ప్రభుత్వము ఎన్నికల ముందు కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఇచ్చిన హామీలని, అంటే హామీల పట్ల ప్రజల దృష్టిని మరల్చడం కోసం కొత్త జిల్లాలని ముందుకు వచ్చింది. అసలు కొత్త జిల్లాలు అనేది తెలంగాణ ఉద్యమంలో లేవు. కొత్త జిల్లాలు అనేది ఎన్నికల మేనిఫెస్టోలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం లేవు. అధికారంలోకి వచ్చినాక ఒక వ్యూహాత్మకంగా, అంటే వారు ఇచ్చిన కేజీ టు పీజీ విద్య కావచ్చు, దళితులకు 3 ఎకరాల భూమి కావచ్చు, దళిత ముఖ్యమంత్రి కావచ్చు, డబుల్ బెడ్రూములు కావచ్చు, అంటే ఇలాంటి మౌలికమైన అభివృద్ధిని
పక్కదోవ పట్టించడం కోసం, ప్రజల దృష్టిని మరల్చడం కోసము ఈ కొత్త జిల్లాలు అనేది ముందుకు తీసుకొచ్చింది. కొత్త జిల్లాలు ముందుకు వచ్చినాక ఏమైంది, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి వారి ప్రాంతాలలో జిల్లాలు ఏర్పడితే, ప్రత్యేకించి మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో జనగామ జిల్లా అనేది అవసరం లేదు. కానీ జనగామ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం అక్కడున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు జనగామ జిల్లాను డిమాండ్ చేశారు. అలాగే ములుగు జిల్లా వాస్తవానికి అవసరం, కానీ ములుగు జిల్లా అవసరమైన జిల్లాను వదిలేసి వారికి ఉన్నబడిన రాజకీయమైన సంబంధాలు కావచ్చు, రకరకాల కారణాలు చూస్తే భూపాలపల్లి జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ములుగు జిల్లాలో ఒక బలమైన నాయకురాలు సీతక్కని ఏ విధంగానైనా ఓడించాలంటే ఏం చేయాలి, ములుగు జిల్లా ప్రకటించి ములుగు జిల్లా ఇస్తే ఆ ఒక ప్రాధాన్యత పెరిగి అక్కడ సీతక్క ఓడిపోతాయని ఒక రాజకీయ అవసరాల కోసం ములుగు జిల్లాని ఇచ్చారు. తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలు చాలా క్లియర్గా చెప్తున్నాం, మాకు ఇవన్నీ తెలుసు రాజకీయాలు. దయాకర్ రావు, ఎమ్మెల్యే దయాకర్ రావు, మాజీ మంత్రి దయాకర్ రావు, ఎమ్మెల్యే ధర్మారెడ్డి వీళ్ళు చేసిన ఒక కుట్రలో భాగంగానే ఇవాళ హనుమకొండ, వరంగల్ జిల్లాలు వేరైనాయి. అంటే హనుమకొండ జిల్లాలో కొంతమంది నాయకులు ఆధిపత్యం వహిస్తున్నారు. వరంగల్ జిల్లా సపరేట్ అయిపోతే వరంగల్ నగరాన్ని ముక్కలు చేస్తే మా ఆధిపత్యం కూడా వరంగల్ ప్రాంతంలో కొనసాగుతుందనే ఒక కుట్రతోని ఈ యొక్క రాజకీయ లబ్ధి కోసం కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కావచ్చు, ప్రజల్ని అంటే హామీల నుంచి డైవర్ట్ చేయడం కోసం కావచ్చు, లేకపోతే నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయడం, అంటే అభివృద్ధి చెందుతున్న నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలంటే ఇబ్బడి ముబ్బడిగా జిల్లాలు ఇవ్వాలి. ఇంకా ప్రత్యేకించి కేసీఆర్ 33 జిల్లాలు ఇవ్వడంలో ఇంకొక కుట్రకోణం దాగి ఉన్నది, అది ప్రజలందరికీ తెలుసు. కానీ మేము ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం, ఇవాళ ప్రతి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యాలయాల పేరు మీద ప్రభుత్వ భూమిని అప్పనంగా తీసుకున్న ఒక చరిత్ర కూడా మనం ఒకసారి గమనించుకోవాలి. అంటే ప్రజల సొమ్ము కావచ్చు, ప్రజల ఆస్తి కావచ్చు, ఇవాళ జిల్లాల పేరు మీద ఇవాళ టీఆర్ఎస్ పార్టీ భవనాలు కట్టుకోవడం, అంటే ఇట్లా ఏదో ఒక రకంగా ఆ యొక్క పార్టీ అభివృద్ధి చెందడం కోసము, ప్రజల్ని హామీల నుంచి డైవర్ట్ చేయడం కోసము, వారికి సహకరించే వాళ్ళ వ్యాపారస్తుల అభివృద్ధి కోసం ఇవాళ జిల్లాలు ఏర్పాటు చేసింది. కానీ ప్రజల పరిపాలన సౌలభ్యం కోసం కాదనే విషయం చెప్పాలి. నిజంగా పరిపాలన సౌలభ్యం కోసం చేస్తే ఆయా జిల్లాలలో ఇప్పటికీ ఎక్కడ కూడా ఉద్యోగస్తులు సరిగా లేరు. ఉద్యోగస్తులు లేని కారణంగా ప్రజలందరూ కూడా అధికారుల చుట్టూ తిరిగి, కార్యాలయాల చుట్టూ తిరిగి వాళ్ళ విలువైన సమయం బట్ ఇలాంటి ఒక దుర్మార్గమైన చరిత్రని ఇప్పుడున్న పాలకులు వెంటనే ముఖ్యమంత్రి గారు, లేకపోతే వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఆ ఎమ్మెల్యేలు, మిగతా ప్రజాప్రతినిధులు, 2 ఎంపీలు కూడా కూర్చొని మాట్లాడుకొని వెంటనే ప్రజల డిమాండ్ అయినా, అంటే ప్రజల డిమాండు గతంలో తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున చేసిన చరిత్ర వరంగల్ నగరానికి ఉన్నది. మళ్ళీ ఈ యొక్క జిల్లాని 2 చేయడం కోసం కూడా పెద్ద ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేయాల్సిన అవసరం అంతా ఇక్కడున్న నాయకులు, ఇక్కడున్న కార్యకర్తలందరూ, ఉద్యమకారులందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ స్థాయికి రాకముందే ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలను మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గతంలో చేసిన తప్పుల్ని మీరు సరిదిద్దుతున్న హామీలో భాగంగా ఈ నాయకులందరూ కూడా వెంటనే అంటే ఒక దగ్గర సమావేశమై ముఖ్యమంత్రి గారిని ఒప్పించి 2 జిల్లాలను ఒకటి చేయాల్సిన అవసరం. ఇక్కడ వరంగల్ ప్రాంతము ఇప్పుడిప్పుడే జిల్లా కావడం వల్ల వరంగల్ నగరము, వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, మమ్మల్ని మళ్ళీ కలిపితే ఎట్లా అని కొన్ని భయాందోళనలు కూడా ఉన్నాయి. కానీ అవి ఈ జిల్లాని కలపడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధికి సంబంధం లేదని, గతము నుంచి ఎప్పటి నుంచో ఆ ప్రాంతాన్ని పాలకులు పట్టించుకోకపోవడం వల్ల, అంటే ప్రత్యేకించి గత టీఆర్ఎస్ పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే వరంగల్ తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి 2 జిల్లాలు ఏకీకరణ చేసే సందర్భంలో తూర్పు నియోజకవర్గ అభివృద్ధి పట్ల కూడా ఒక ప్రత్యేకమైన నివేదిక ఈ యొక్క పాలకులు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఎంత దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కరు చెప్తుంటే నిజంగా ఇంత కుట్ర కోణాలు దాగి ఉన్నాయన్నటువంటి విషయాలు కూడా వాళ్ళ మాటల్లో స్పష్టంగా జరుగుతుంది. ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో కూడా ఎక్కడా తెలంగాణ కొత్త జిల్లాల ప్రస్తావన రాలేదు. ఆ తెలంగాణ ఏర్పాటు జరిగినటువంటి అంశాల మీద కూడా ఎక్కడ ఏ అంశాలు కూడా, అంటే మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను విస్మరించి వాటిని అమలు చేయడంలో అసాధ్యం అవుతుంది. కాబట్టి వాటిని తప్పుదారు పట్టించుకోవడం కోసమే కొత్త జిల్లాలను తెరపైకి వచ్చి ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం యావత్ సమాజానికి ఉందని చెప్పి అంటున్నారు. కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఒక స్ట్రాటజికల్గా ఉన్నటువంటి భౌగోళికమైనటువంటి వ్యవస్థను విచ్ఛిన్నం చేసి రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇవన్నీ చేస్తున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా సరే 2 జిల్లాలను ఒక దగ్గర కలిపి ఇక్కడ మళ్ళీ వరంగల్ యొక్క పునర్వైభవాన్ని సాధించే విధంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనివల్ల అంటే వరంగల్కు 6 ముక్కలు చేయడం వల్ల ఒక పూర్తి స్థాయి అస్తిత్వాన్ని లేకపోవడం వల్ల ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా, ఒక ఉపాధి అవకాశాలు కూడా లేకపోవడం వల్ల మైగ్రేట్ అవుతున్నటువంటి సందర్భము ఇక్కడ హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒక ప్రామాణికత లేదు, ఒక భరోసా లేదు, ఒక అస్తిత్వం లేకపోవడం వల్ల ఇక్కడ రేపు భవిష్యత్తులో మంచిగా ఉందామన్నటువంటి ఆలోచన కూడా లేవు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను వదిలిపెట్టి పక్క వ్యవస్థలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కేవలం పాలకుల అనాలోచిత చర్యలు, స్థానిక పాలకుల అనాలోచిత
సంకుచిత చర్యలు, బయట ఉన్నటువంటి రాష్ట్ర నాయకుల యొక్క స్వార్థపూరిత రాజకీయాలు, దానికి కొంతమంది ఇక్కడ వత్తాసు పలకడం వల్ల ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. లేకపోతే వరంగల్ హనుమకొండను అస్తిత్వంగా ఉంచగలిగితే మాత్రం రేపు భవిష్యత్తులో ఒక మంచి ప్రణాళికాబద్ధంగా వరంగల్ నగరం అనేది ముందుకు వెళ్తుంటుంది. లేకపోతే ఉద్యమాలు మాకు కొత్త కాదు, ఇక్కడ ప్రభుత్వం కూడా పునరాలోచించి ఇక్కడ ఒక ఉద్యమము రాకముందుకే ఒక కొత్త జిల్లాల ఏర్పాటును దృష్టిలో పెట్టుకొని హనుమకొండ అలాగే వరంగల్ నగరాన్ని కూడా ఒక్క జిల్లాగా 24 మండలాలతో ఏర్పాటు చేసి అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. లేకపోతే రాబోయే రోజుల్లో మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక విజ్ఞప్తి, మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ హరిత హోటల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.